ఓకే. సో, నిన్న మనం జావాస్క్రిప్ట్ ఇంట్రడక్షన్ గురించి చెప్పుకున్నాం గదా! సో, వీ కెన్ స్టార్ట్ టుడే కంప్లీట్‌గా. I'll share my screen. See my screen, right? Left side is for code and right side for Chrome. సో, నిన్న మనం చెప్పుకున్నట్టు ఉన్నటిలో బెస్ట్ వే ఏంటి అంటే we can go for the third party, external JS, right? సో ఎక్స్టర్నల్ జేఎస్ అంటే మనం సపరేట్ ఫైల్లో రాసుకుంటామని చెప్పాం కదా. అట్లానే నేను జస్ట్ ఆల్రెడీ రాశాను ఇక్కడ. ఫస్ట్ మనకి ఏంటి అంటే, సో కమెంట్ ఎలా చేస్తామంటే యూ కెన్ యూజ్ సింగిల్ లైన్ కమెంట్కి అయితే డబల్ స్లాష్ వాడతాము. అదే ఒకవేళ ఇన్ కేస్ మల్టీ లైన్కి అయితే we can use slash star star slash. ఓకే, ఇది మనము మల్టీ లైన్ కోసం వాడతాం. ఇదేమో సింగిల్ లైన్ కమెంట్స్ కోసం వాడతాము. ఇది వచ్చేసరికి మల్టీ లైన్, మోర్ దెన్ వన్ లైన్ కనుక కమెంట్ చేయాలి అంటే ఇది వాడతాం, మల్టీ లైన్ కమెంట్స్. ఓకేనా? ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కమెంట్స్ వల్ల మనకి యూజ్ ఏంటి? నేను ఆల్రెడీ HTML చెప్పేటప్పుడు చెప్పాను, మళ్ళీ నేను ఇప్పుడు చెప్తున్నాను. ఏంటి అంటే, కమెంట్స్ అంటే ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు నార్మల్గా కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది కదా. సో లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఎప్పుడైతే కమెంట్ ని ఐడెంటిఫై చేస్తుందో కంట్రోలర్, ఇట్ విల్ స్టాప్ టు ఎగ్జిక్యూట్ దట్ లైన్ అండ్ ఓవర్కమ్ దట్, బైపాస్ దట్ లైన్ ఫర్ ది నెక్స్ట్ లైన్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయదు. సో ఎగ్జిక్యూట్ చేయని కాడికి వాట్ ఈస్ ద యూజర్ రైట్ టు కమెంట్ అనేది అందరికీ డౌట్ రావచ్చు. ఎందుకు రాస్తాము అంటే టు అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్. ఓకే, అసలు ఆ ప్రోగ్రామ్ ఎందుకు రాస్తున్నాం, ఆ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కానీ వీ కెన్ రైట్ కమెంట్స్. అంటే మనం ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా సరే మెథడ్ నేమ్స్ కానీ లేదంటే మనం రాసే కోడ్ కానీ, అసలు ఎందుకు ఆ కోడ్ రాసాము, ఆ కోడ్ వల్ల ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, రిజల్ట్ ఏమొస్తుంది అనేది మనం జస్ట్ కమెంట్స్లో రాస్తే, ఓకే ఇఫ్ ఐ రిటర్న్ ద వేరియబుల్ అనుకోండి, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసాం. వేరియబుల్ ఎందుకు పనికి వస్తుంది అంటే వేరియబుల్ ఏం స్టోర్ చేస్తున్నాం, ఇలాంటి థింగ్స్ మనము if you are the programmer, the others should come and understand by seeing itself the program, where it is explanation of that program, we can write our comments అనమాట. అందుకే నేను జస్ట్ కమెంట్స్ రాశాను. ఎనీహౌ మనం ఏంటి అంటే, కమెంట్స్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ మనము స్టార్ట్ చేసే థింగ్లో, ఓకే, సో మనకున్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఇది కదా. సో నౌ దిస్ ఆర్ ఆల్ ది 2 things. ఓకేనా? ఈ రెండు కనబడుతున్నాయి కదా. Can someone confirm it again? Are you able to see my both things? Sorry. సో ఈరోజు మనం ఏంటి అంటే, ఫస్ట్ నార్మల్గా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, ప్రింట్ అనేది ఎందుకు వాడతాము అంటే డిబగ్గింగ్ పర్పస్ కోసం. అంటే అసలు దాంట్లో ఏం ప్రింట్ అవుతుంది, లేదా ఒక వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేసాము, లేదంటే అసలు ఎలా జరుగుతుంది అనేది ప్రింట్ కోసం వాడతాం. ఓకే, మనం అలా ప్రింట్ కోసం వాడేటప్పుడు ఏంటి అంటే, జావా స్క్రిప్ట్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే కన్సోల్ డాట్ లాగ్. మీరు ఒకవేళ జావాలోకి వెళ్తే system.out.println అని వాడుకుంటారు, లేదు అంటే సిలోకి వెళ్తే printf అని వాడుకుంటారు. ఇన్పుట్ తీసుకోవాలంటే scanf అని వాడతారు. జావాలో అయితే స్కానర్ అని వాడతారు, ఇవన్నీ వాడతారు. బట్ మనం ఇక్కడ ఏంటంటే, ఇన్పుట్ తీసుకునేటప్పుడు మనం ఇన్పుట్ HTML నుంచి తీసుకుంటాం కాబట్టి, సో ఇన్పుట్ తీసుకునే ఛాన్సెస్ ఆర్ బై యూజింగ్ ద HTML. ఓకే, సో ఇక్కడ మనం ప్రింట్ చేయడానికి మనం వాడేది ఏంటి అంటే console.log. ఓకే, console.log. హలో, వెల్కమ్ టు కోడ్ బిగిన్. రైట్, ఇప్పుడు ఇది మనం ఎక్కడ చూస్తాం? నార్మల్గా మనము ఈ కన్సోల్ లాగా ఎక్కడ చూస్తాము? ఓకే, మనకేమి బ్రౌజర్ మీద అది కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? వీ హ్యావ్ టు గో ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లో చూడండి, ఇక్కడ మనకి కన్సోల్ ట్యాబ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఎట్లా వెళ్తారు? ఇక్కడికి వెళ్ళాలి అంటే బ్రౌజర్లోకి వెళ్ళి షుడ్ క్లిక్ ఆన్ రైట్ బటన్, గో టు ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. ఇన్స్పెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఎలిమెంట్స్, కన్సోల్, సోర్స్, నెట్వర్క్, పర్ఫార్మెన్స్ అని హ్యావ్ టు గో ఫర్ ది కన్సోల్. ఇక్కడ మనకి వెల్కమ్ టు కోడ్ బిగిన్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ నేను కన్సోల్ చేసిన ఇది. సో మనకి కన్సోల్ ఎందుకు అంటే, సో ఇట్స్ మోర్ ఇంటూ
డిబగ్గింగ్. డిబగ్గింగ్ అంటే ఏంటి? అసలు మనం రాసిన కోడ్ ఎలా రన్ అవుతుంది? ఏం రన్ అవుతుంది? ఇప్పుడు మనం సింపుల్‌గా ఒక ఫర్ లూప్ రాసామనుకోండి. ఫర్ వేర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ni ప్లస్ ప్లస్. అసలు ఐలో వాల్యూ ఎట్లా ఉంటదనేది ఎక్కడ తెలుస్తది మనకి? డిబగ్ చేస్తే తెలుస్తది. ప్రింట్ చేయాలి. ఐ వాల్యూని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుందనేది మనకి తెలుస్తది. అట్లా మనకేంటి అంటే డిబగ్గింగ్ పర్పస్ కోసం మనం మోర్లీ కన్సోల్ డాట్ లాగ్ అనేది వాడతాం. అంటే అక్కడ అవుట్పుట్ ఏమన్నా చూడాలనుకుంటున్నాం, అసలు ఏం ప్రింట్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నప్పుడు మనం ఏంటి అంటే చెప్పినట్టు జావాలో అయితే సిస్టమ్ డాట్ అవుట్ అట్ ప్రింట్ఎల్ అని వాడతాం. ఇక్కడైతే మనం సింపుల్గా కన్సోల్ డాట్ లాగ్ అనేది వాడతాం. ఓకేనా? సో నెక్స్ట్ మనకి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే వేరియబుల్స్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే వేరియబుల్స్. ఏంటి అసలు వేరియబుల్స్ అంటే ఏంటి? అసలు వేరియబుల్స్ మనం ఎందుకు వాడతాం? ఏంటి వేరియబుల్స్ అంటే ఏంటి? నార్మల్గా ఎందుకు వాడతాం మనం వేరియబుల్స్? వాట్ ఈస్ ద వేరియబుల్? సో వేరియబుల్స్ మనం ఎందుకు వాడతాము? ఒక డేటాని మనం ఏదైనా ఒక డేటాని స్టోర్ చేయడానికి వేరియబుల్స్ వాడతాం. ఏం డేటా? లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఒక ప్రోగ్రాంలోకి నాకు ఎడిషన్ ప్రోగ్రామ్ కావాలనుకుందాం. ఓకే, నాకు ఇక్కడ ఎడిషన్ ప్రోగ్రామ్ కావాలి అనుకుందాం. ఏది? లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అంటే సింటాక్స్ రాస్తున్నాను. యూ నో నీడ్ టు వరీ అబౌట్ ద సింటాక్స్ ఫర్ నౌ. యాడ్, ఓకే, యాడ్ రిటర్న్. ఓకే, రిటర్న్. నేను ఇక్కడ ఏ ప్లస్ బి అనుకున్నాను. ఏ ప్లస్ బి అనేది నాకు ఇక్కడ ఏ ప్లస్ బి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అసలు ఈ ఏ ప్లస్ బి అంటే ఏంటి? అంటే ఏలోనో బిలోనో ఏదో ఒక వాల్యూ ఉండాలి. అలా వాల్యూ ఉండాలి అంటే ఏ ఈక్వల్ టు 5 అండ్ వేర్ బి ఈక్వల్ టు 10. ఈ రెండు వాల్యూస్ని నేను ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర 5 ఉంది, 10 ఉంది. రైట్, 5 ఉంది, 10 ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఈ 5ని మనం ఏం చేస్తున్నామంటే ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఈ 10 అనేది ఏం చేస్తున్నాం? బి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేసి ఏ ప్లస్ బి రిటర్న్ చేయొచ్చు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మనం ఎందుకు స్టోర్ చేయాలి? డైరెక్ట్గా 5 ప్లస్ 10 రాస్తే సరిపోతుంది కదా, 5 ప్లస్ 10 రాస్తే సరిపోతుంది కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎస్, ఇట్ విల్ బి సఫిషియంట్. కానీ మనకి ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కంటెంట్ ఏంటి? మెయిన్ లాజిక్ ఏంటి? మనకి ఎందుకు ప్రోగ్రామ్ రాస్తాం మనం? టు కస్టమైజ్. పద్దాక మనకి 5 ప్లస్ ఇప్పుడు ఎడిషన్ ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ప్రతిసారి 5 ప్లస్ 10 వస్తుందా? రాదుగా. ప్రతిసారి 5 ప్లస్ 10 వస్తుందా? ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ? 5 ప్లేస్లో నా ఇష్టం వచ్చిన నెంబర్. ఇప్పుడు ఎడిషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? నేను ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాశాను అనుకోండి. క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాసినప్పుడు క్యాలిక్యులేటర్లో నేను 2 నెంబర్స్ యాడ్ చేయలేనప్పుడు ఆ 2 నెంబర్స్ ఏదైనా ఉండొచ్చు. అది 5 ప్లస్ 10 ఎందుకు అవుతుంది? 5 ప్లస్ 10 వేస్తే అదేమవుతుంది? కాన్స్టెంట్. అసలు ఇది ప్రోగ్రామే అవ్వదు. ఇది అసలు మనకి ప్రోగ్రామే అవ్వదు. రైట్. సో మనకు మెయిన్గా వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు స్టోర్ ద డేటా. ఒక డేటాని అంటే మన దగ్గర ఉన్న డేటాని స్టోర్ చేయడానికి వేరియబుల్స్ వాడతాం. ఓకే, ఈ డేటాని ఎలా స్టోర్ చేయాలంటే టైప్. ఓకే, అది టైప్. వాట్ కైండ్ ఆఫ్ డేటా వీఆర్ స్టోరింగ్ అనేది టైప్. అందుకే మనకున్న ఆప్షన్స్ ఏంటి అంటే వాటిని ఏమంటామంటే డేటా టైప్స్ అంటాం. డేటా టైప్స్. ఓకే, ఇప్పుడు మనకి డేటాలో ఇప్పుడు డేటా అనేది ఏంటిది? ఇప్పుడు 10 డేటా. ఓకే, కోడ్ బిగిన్ డేటా. అవునా? ట్రూ డేటా. ఓకే, దీని తర్వాత ఇక్కడ నాకు శివ అని ఉంది. ఓకే, ప్రసాద్ అని ఉంది. ఇది కూడా డేటానే. రైట్. సో ఇట్లా మనకి డేటా ఎలా ఉంది? డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంది. డేటాని డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంది. సో ఒక్కొక్క ఫార్మాట్కి ఒక టైప్. ఇదేం టైపు? మనకి నార్మల్గా చెప్పాలంటే నంబర్. ఇది ఏంటది?
ఇట్స్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ డిజైన్ లైక్ దిస్. ఐ వాజ్ డిజైన్ లైక్ దిస్. ఇదేంటది? ఇది వచ్చేసరికి స్ట్రింగ్, రైట్? ఇది వచ్చేసరికి స్ట్రింగ్. ఇదేంటది? బూలియన్. ఓకే, ఇదేంటది? మనకి అరే అంటాం. ఇట్లా మనకి ఏంటి అంటే ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. సో ఈ డేటాని మనం వేరియబుల్లో స్టోర్ చేసుకునేటప్పుడు దాని ముందు మనం డేటా టైప్ని డిఫైన్ చేస్తాం. ఎక్కడది? జావాలో అయితే. ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం చేస్తాము అంటే మనము ఫస్ట్ దాని డేటా టైప్ చెప్పి అక్కడ వేరియబుల్ నేమ్ పెట్టి వేరియబుల్ లోపల మనం ఒక వాల్యూని పెడతాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక డేటా టైప్లో ఒక వాల్యూ స్టోర్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ నేను సింపుల్గా వేర్ ఎక్స్ ఈక్వల్ టు 5 అని పెట్టాను. వేర్ ఎక్స్ ఈక్వల్ టు 5 అని పెట్టాను. ఇప్పుడు దీంట్లో మనం డిస్కస్ చేస్తే ఏ డేటా టైప్ ఇది? మనకి ఏ డేటా టైప్ అని దీని అర్థం మనకు నార్మల్గా అయితే నంబర్ డేటా టైప్ అని. ఓకే, ఇందులో ఇంట్, ఫ్లోట్, డబుల్ ఇట్లా ఉండవు. జావా స్క్రిప్ట్లో ఎవ్రీథింగ్ విల్ బి ఎ నంబర్. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ నంబర్. ఓకేనా? సో మనకి ఇప్పుడు నేను ఇక్కడ ఈ వేర్ అనే ముందు నంబర్ కానీ లేదంటే ఇంట్ కానీ ఇలా ఏం ఇవ్వలేదు. బట్ ఎలా నంబర్ అయింది ఇది? ఓకే, సో ఇప్పుడు నేను నిన్న చెప్పినట్టు జావాలో మనకి ఇలా రాసామనుకోండి, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 5. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 5. ఇప్పుడు నేను తర్వాత ఎక్స్ ఈక్వల్ టు సిబి అని డిఫైన్ చేయగలనా? అసైన్ చేయగలనా వాల్యూకి? చేయలేను. ఎందుకు? ఇక్కడ మనకి ఏమొస్తుందంటే టైప్ ఎర్రర్ వస్తుంది, సారీ రెఫరెన్స్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఏం రెఫరెన్స్ ఎర్రర్ వస్తుంది? ఇది ఆల్రెడీ డేటా టైప్ రెఫరెన్స్ ఎర్రర్ వస్తుంది. డేటా టైప్ రెఫరెన్స్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇది ఆల్రెడీ నువ్వు ఇంట్లో డిఫైన్ చేసి పెట్టావు. ఇంట్లో డిఫైన్ చేసి పెట్టినప్పుడు నువ్వు స్ట్రింగ్ ఎలా అసైన్ చేస్తావు అని చెప్పేసి కంపైలర్ ఒప్పుకోదు. కంపైలర్ ఒప్పుకోదు అనమాట. ఓకేనా? కానీ మనకి ఎక్స్పెషల్లీ జావా స్క్రిప్ట్లో ఏంటి అంటే ఈ ఇష్యూ ఉండదు. ఇప్పుడు నేను ఇదంతా తీసేస్తున్నాను ఫర్ ద టైం బీయింగ్. ఓకే, ఫర్ టైం బీయింగ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఓకే, సో నేను ఇప్పుడు ఇందా చెప్పినట్టు వేరియబుల్స్లో వేర్ ఎక్స్ ఈక్వల్ టు 5 అని పెట్టాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, console.log of ఎక్స్ అని ప్రింట్ చేశాను. ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవుతుందో చూడండి, 5 అని ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, తర్వాత ఎక్స్ ఈక్వల్ టు కోడ్ బిగిన్ అని పెట్టాను. ఇప్పుడు నేను సేమ్ ఎక్స్ అని ప్రింట్ చేస్తున్నాను. ఏమైంది? ఇప్పుడు ఇది కోడ్ బిగిన్ అయింది. నాకు ఎర్రర్ ఏం త్రో చేయలేదు అక్కడ. ఇందాకేమో ఎక్స్ అనేది ఒక చిన్న సింపుల్ బాక్స్ అనుకోండి. ఎక్స్ అనేది ఏంటి? ఒక చిన్న పెట్ అనుకోండి, లేదంటే ఒక బీరువా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక సింపుల్ వాల్యూ స్టోర్ చేసుకునే ఒక స్మాల్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో నేను ఏం పెట్టాను? 5 పెట్టాను. అప్పుడు ఆ బాక్స్ టైప్ ఏమైంది? నంబర్ అయిపోతుంది. నేను ఎప్పుడైతే స్ట్రింగ్ పెట్టానో దాని టైప్ ఏమైపోతుంది అంటే మనకి స్ట్రింగ్ అయిపోతుంది. ఓకే, సో జావా స్క్రిప్ట్లో ఏంటి అంటే రైట్ సైడ్ మనం అసైన్ చేసే వాల్యూని బట్టి వేరియబుల్ టైప్ అనేది డిసైడ్ అవుతుంది. దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే బై యూజింగ్ టైప్ ఆఫ్ ఎక్స్. ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఏం ప్రింట్ అయింది? ఇక్కడ స్ట్రింగ్ ప్రింట్ అయింది. ఎందుకు? ఇప్పుడు ఎక్స్లో ఏముంది? స్ట్రింగ్ ఉంది కాబట్టి స్ట్రింగ్ ప్రింట్ అయింది. ఈ కన్సోల్ నేను ఇక్కడ పెట్టాను. ఓకే, ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ నంబర్ ప్రింట్ అయింది, ఇక్కడ స్ట్రింగ్ ప్రింట్ అయింది. అంటే వేర్ ఎక్స్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు ఈ ఎక్స్లో ఏముంది? 5 ఉంది. అంటే దాని టైప్ ఏమైంది? నంబర్ అయింది. ఓకే, నేను దాని తర్వాత ఎక్స్ ఈక్వల్ టు కోడ్ బిగిన్ అని ఒక స్ట్రింగ్ పెట్టాను. అప్పుడు దాని టైప్ ఏమైంది? స్ట్రింగ్ అయింది. దీని తర్వాత నేను ఏం చేస్తాను? ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టాను. ఇప్పుడు కన్సోల్ చేస్తాను నేను. console.log of ఓకే టైప్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏమవుతుంది? ఇది బూలియన్ అయింది. ఓకే, సేమ్ ఎక్స్. ఇక్కడ నేను వేరియబుల్ ఏమీ మార్చలేదు. ఇక్కడేమో నంబర్ అయింది, ఇక్కడ స్ట్రింగ్ అయింది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి
బూలియన్ అయింది. ఎందుకు? ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న వాల్యూను బట్టి వేరియబుల్ టైప్ మారిపోతుంది. వేరియబుల్ టైపు మారిపోతుంది. ఓకేనా? సో మనకి ఇంకా దీని తర్వాత నేను ఇక్కడికి వెళ్ళేసి ఎక్స్ ఈక్వల్ టు అరేని అసైన్ చేస్తాను. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ ఏ ఆబ్జెక్ట్. సో ఇట్లా మనకి ఏంటి అంటే మనకున్న ఆప్షన్స్లో జావా స్క్రిప్ట్లో మనకి ఏంటంటే మనం ఇక్కడ ఏంటి అంటే స్ట్రింగ్, నంబరు అని డేటా టైప్ని డిఫైన్ చేయాల్సిన పని లేదు. వీ కెన్ యూజ్ ఓన్లీ వన్ కీవర్డ్ కాల్డ్ వేర్. ఓన్లీ వన్ కీవర్డ్ కాల్డ్ వేర్. వేర్నే మనము డేటా టైప్ కింద ఇస్తే యూ కెన్ స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఇంటూ యువర్ వేరియబుల్. ఏ కైండ్ ఆఫ్ వేరియబుల్ డేటానైనా సరే మనము స్టోర్ చేసుకోవచ్చు బై యూజింగ్ ద వేర్ కీవర్డ్. ఓకే, దీంట్లోనే మనకి ఇంకొక కీవర్డ్ ఉంది, దాన్ని మనం లెట్ అంటాం. మనకి మొత్తం 3 కీవర్డ్స్ ఉన్నాయి జావా స్క్రిప్ట్లో. ఒకటి వచ్చేసరికి వేర్, రెండు వచ్చేసరికి లెట్, మూడోది వచ్చేసరికి కాన్స్ట్. ఓకే, ఇలా మనకి 3 థింగ్స్ ఉన్నాయి అన్నమాట. మనం ఏంటి అంటే మెయిన్గా వేర్ అనే కీవర్డ్ వాడతాము ఎక్కువగా జావా స్క్రిప్ట్లో. ఓకే, దాని తర్వాత ES6 అని చెప్పేసి ఒకటి వచ్చేసింది 2015లో. ES6 అని చెప్పేసి జావా స్క్రిప్ట్కి నెక్స్ట్ వర్షన్ని రిలీజ్ చేశారు. ఓకే, అది 2015లో ES6 అని రిలీజ్ చేశారు. దాంట్లో మనకి లెట్ అండ్ కాన్స్ట్ అని ఒక 2 కీవర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏమంటివి? లెట్, కాన్స్ట్. నేను ఈ మూడింటికి డిఫరెన్స్ నేను తర్వాత క్లాస్లో మీకు చెప్తాను. ఓకే, ES6 వచ్చినప్పుడు లెట్ ఎప్పుడు వాడాలి, వేర్ ఎప్పుడు వాడాలి, కాన్స్టెంట్ ఎప్పుడు వాడాలి అనేది డెఫినెట్లీ నేను చెప్తాను. అప్పుడు దాకా మీరు యూజ్ చేయాల్సిన ఒక కీవర్డ్ ఏంటంటే వేర్ కీవర్డ్. అప్పుడు దాకా మీరు యూజ్ చేయాల్సిన ఒక కీవర్డ్ ఏంటి అంటే వేర్ కీవర్డ్. ఓకేనా? సో మనం ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వేర్ కీవర్డ్ వాడదాం. డెఫినెట్లీ లెట్, కాన్స్ట్ అంటే లెట్ ఎప్పుడు వాడతాం, కాన్స్ట్ ఎప్పుడు వాడతాం అనేది డెఫినెట్లీ వీ కెన్ డిస్కస్ ఇట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సింపుల్ థింగ్ తీసుకుంటే, లెట్ మీ రైట్ దిస్. సింపుల్ థింగ్ తీసుకుంటే ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, వేర్ నమ్. దీని అర్థం ఏంటి? ఇక్కడ నేను జస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఏం చేశాను? వేరియబుల్ని డిక్లేర్ చేశాను అంతే. నేను వాల్యూని అసైన్ చేయలేదు. ఇప్పుడు దీని లోపల ఏం వాల్యూ ఉంటుంది? నమ్ లోపల ఏం వాల్యూ ఉంటుంది? ఎనీ గెస్ వాట్ బై డిఫాల్ట్ ఈ వేరియబుల్ నమ్ అనే వేరియబుల్లో బై డిఫాల్ట్గా ఏముంటుంది? ఎనీ గెస్ గైస్? బై డిఫాల్ట్గా ఈ నమ్లో ఏం వాల్యూ ఉంటుంది? ఏం వాల్యూ స్టోర్ అవుతుంది? వైడ్ అంటే అసలు వైడ్ అనే కాన్సెప్టే లేదు జావా స్క్రిప్ట్లో. ఓకే, చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. మనకుందిగా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ NUM. ఓకే, చూద్దాం ఏం ప్రింట్ అయింది ఇక్కడ. అన్డిఫైన్డ్. ఇక్కడ మనము చూద్దాం మీ అర్థం అవడం కోసం నేను కన్సోల్లో ఒక రాస్తున్నాను. వాట్ ఇట్ విల్ ప్రింట్ ఇంటూ, వాట్ ఇట్ విల్ స్టోర్ ఇంటూ నమ్ వేరియబుల్. ఓకేనా? ఏం ప్రింట్ అయిందో విల్ సీ. ఏం ప్రింట్ అయింది ఇక్కడ? అన్డిఫైన్డ్ ప్రింట్ అయింది. ఓకేనా? అన్డిఫైన్డ్ అనేది ప్రింట్ అయింది. అంటే దాని మీనింగ్ ఏంటి? మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే, డిక్లేర్ చేసే డెఫినేషన్ ఇవ్వలేదు నేను. డిక్లేర్ అంటే ఏంటి? జస్ట్ నేను కీవర్డ్ నేము, వేరియబుల్ నేమ్ ఈ రెండే ఇచ్చాను. దానికి ఏ వాల్యూని అసైన్ చేయలేదు. వాల్యూ అసైన్ చేస్తే ఇట్ విల్ బి
వాల్యూని అసైన్ చేస్తే దాన్ని అసైన్మెంట్ ఆర్ డెఫినేషన్ అంటారు. వాల్యూ నేను అసైన్ చేస్తే అసైన్మెంట్ ఆర్ డెఫినేషన్ అంటారు. ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ, నేనేం చేస్తానంటే నంబర్ ఈక్వల్ టు 10, నంబర్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఏం చేశాను నేను, ఇప్పుడు ఇక్కడ అసైన్ చేశాను, అసైన్ టు అసైన్ ద వాల్యూ, అసైన్ ద వాల్యూ. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, నేను ఇదే కన్సోల్ లాగ్ని దీని తర్వాత రాస్తాను. ఓకే, ఇప్పుడు ఏమైందో విల్ జస్ట్ టేక్ ఎ లుక్. సి నౌ ఇట్ విల్ బి ద 10. అంటే దీని ముందేముంది, అన్డిఫైన్డ్ ఉంది, ఇప్పుడు 10. ఎందుకు నేను ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ఫ్యూచర్లో మనకు ఒక కాన్సెప్ట్ వస్తుంది, హోస్టింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. హోస్టింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే మనకి అర్థం కావాలి. ఓకే, ఫస్ట్ వేర్ అనేది మనము డిక్లేర్ చేసిన తర్వాత, ఇక్కడ మనం డిక్లేర్ చేసామంటే ఏం చేయలేదు, ఇక్కడ ఏం చేసాం, డిఫైన్ చేసామంటే ఆ వేరియబుల్కి మనం ఏం చేసాం, వాల్యూని అసైన్ చేసాం, వాల్యూకి అసైన్ చేసాం. ఓకేనా? సో అప్పుడేముంటుంది, వేరియబుల్ లోపల ఏముంటుంది, ఇప్పుడు ఏముంటుంది అనే దానికోసం ఇది ఫ్యూచర్లో మీకు హోస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఆ హోస్టింగ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. దానికోసం నేను ఇప్పుడు ఇది స్పెసిఫిక్గా మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది అంటే మనం ఇట్లానే చెయ్యాలా అని కూడా లేదు, మనం ఇలా కూడా చేయొచ్చు. దర్ ఇస్ అనదర్ వే వేర్ నంబర్ ఈక్వల్ టు 10. అంటే ఇక్కడ ఏం చేసాం, డిక్లేర్ చేసాం. ఓకే, ఏం చేసాం, డిక్లేర్ చేసాం అండ్ డిఫైన్ కూడా చేసేసాం. డిక్లేర్ అండ్ డెఫినేషన్ both should be done in the single line. Okay, declare and define రెండు చేసాం. ఆర్ డిక్లేర్ అండ్ అసైన్ బోత్ ఆర్ డన్ బి ఇన్ ద సేమ్ లైన్. ఇక్కడ ఏం చేసాం, ఒక చోట డిక్లేర్ చేసాం, తర్వాత డిఫైన్ చేసాం, 2 లైన్స్. బోత్ షుడ్ బి డన్ ఇన్ ద సింగిల్ లైన్. ఓకేనా? మనము ఇప్పుడు నాకు ఒక డౌట్, కెన్ వి డూ ఇన్ దిస్ వే, కెన్ వి డూ ఇన్ దిస్ వే, ఇలా చెయ్యొచ్చా, ఇలా చెయ్యొచ్చా, చేస్తే ఏమవుతుంది, ఏమవుతుంది చేస్తే, వాట్ ఇట్ విల్ హ్యాపెన్, ట్రై టు ప్రింట్ దిస్ వాల్యూస్, ఈ వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏంటి, నంబర్, నంలో ఏముందో చూద్దాం. ఇక్కడ నం పెట్టాను. ఓకే, నెక్స్ట్ కన్సోల్ ఏం రాశాను, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇక్కడ ఏం పెట్టాను, num1 అని పెట్టాను. ఓకే, ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం, ప్లస్ num1. ఓకేనా? సో లెట్ మీ ట్రై టు ప్రింట్ దిస్, వాట్ ఇట్ విల్ ప్రింట్. ఏంటి, రెండింటికి 10 ప్రింట్ అయింది. వై? సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మోర్ దెన్ వన్ వేరియబుల్ని మనం ఇక్కడ ఏం చేసామంటే డిక్లేర్ చేసాం, డిఫైన్ చేసాం. both declare and definition be done in the more than one value. ఓకే, మోర్ దెన్ వన్ వాల్యూ నేను ఏం చేశానంటే ఒకే వేరు, అంటే ఇక్కడ నార్మల్గా ఏం చేస్తాం, మనము సింగిల్ వేరియబుల్ కాకుండా 2 వేరియబుల్స్ మనం ఇక్కడ డిక్లేర్ చేసాము, డెఫినేషన్ కూడా ఇచ్చాము. దిస్ ఈస్ ద అనదర్ వే టు, అంటే మల్టిపుల్ వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి అంటే, డిక్లేర్ అండ్ డెఫినేషన్ చేయాలి అంటే ఇలా కూడా మనము చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఇన్ ఫ్యూచర్లో మీరు కోడ్కి ఇలా చూస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు, దానికోసమే నేను ఇప్పుడు ఇది చెప్పాను అనమాట. ఓకేనా? సో I'll just give the rules. Okay, I'll just give rules. Okay, rules of variable names. వేరియబుల్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ వాడుతున్నాం చూడు, num1. ఓకే, ఇక్కడ x అని వాడాను కదా, వాటికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ వేరియబుల్స్ని ఎలా చేయాలి ఏంటి అనేది కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ రూల్ ఏంటి అంటే వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఎ లెటర్ ఆర్ an underscore ఆర్ $sign. ఓన్లీ ఈ 3 థింగ్స్ తోనే స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇంకా ఎలానూ స్టార్ట్ చేయకూడదు. ఓకేనా? దిస్ ఈస్ ద స్టాండర్డ్ రూల్స్. ఈ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసేటప్పుడు
కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వీ షుడ్ ఫాలో ఇట్ బికాస్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి మనం. ఓకేనా? సో ఏంటి 3 రూల్స్ ఏంటి? రూల్ నెంబర్ 1. ఓకే, రూల్ నెంబర్ 1 ఏంటి? రూల్ నెంబర్ 1 ఏంటి? నేమ్ షుడ్ స్టార్ట్. నేమ్ షుడ్ స్టార్ట్ విత్, ఓకే, నేమ్స్ షుడ్ స్టార్ట్ విత్ a letter or underscore, okay, underscore or డాలర్ సైన్. డాలర్ సైన్ అంటే ఎలా డిఫైన్ చేస్తాము మనం? ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్, నేను ఒక వేరియబుల్ స్టోర్ చేయాలనుకున్నాను, స్ట్రింగ్ తీసుకున్నాను అనుకో. ఓకే, స్ట్రింగ్ లో నేను ఇప్పుడు, ఓకే, మై స్ట్రింగ్ అంటే ఇక్కడ ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ వేర్ మై స్ట్రింగ్, ఓకే, ఇలా తీసుకోవచ్చు ఒక వే. ఓకే, ఇదేంటి? లెటర్తో స్టార్ట్ అయింది. ద అనదర్ వే ఏంటి? అండర్స్కోర్ మై స్ట్రింగ్. ఇది దేంతో స్టార్ట్ అయింది? అండర్స్కోర్తో స్టార్ట్ అయింది. ఇంకొక వే ఏంటి అంటే డాలర్ మై స్ట్రింగ్. దిస్ ఈస్ ద అనదర్ వే. ఇది దేంతో స్టార్ట్ అయింది? డాలర్ సైన్ తో స్టార్ట్ అయింది. ఓన్లీ దీస్ ఆర్ ద 3 వేస్ యూ కెన్ డిఫైన్ ఏ యువర్ వేరియబుల్ నేమ్. అక్కడితో అయిపోయిందా అంటే నో, ఎప్పుడు కూడా నాట్ వ్యాలిడ్. ఎప్పుడంటే ఏంటి అంటే ఇలా ఎప్పుడు చేయకూడదు. ఎలా? వేర్ 5 మై స్ట్రింగ్, ఇలా ఎప్పుడు కూడా చేయకూడదు. చూడండి ఎందుకు ఇది మీకు ఎర్ర చూపించింది. ఇక్కడ చూడండి ఏం చెప్తుంది? అన్ ఐడెంటిఫైయర్ కీవర్డ్ కెన్ నాట్ ఇమీడియట్లీ ఫాలో ఏ న్యూమరిక్ లిటరల్. ఏం చెప్తుంది? సో అన్ ఐడెంటిఫైయర్ ఆర్ కీవర్డ్ కెన్ నాట్ ఇమీడియట్లీ ఫాలో ఏ న్యూమరిక్ లిటరల్ అంటే న్యూమరిక్ తో ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి మనకి చెప్తుంది. ఓకేనా? వీ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ద నంబర్. అర్థమైందా? యూ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ద నంబర్. ఓకే, అండ్ ఇది ఫస్ట్ రూల్. ఓకే, ఇది ఫస్ట్ రూల్. ఓకే, వాట్ ఈస్ ద సెకండ్ రూల్? రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2 ఏంటంటే వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకే, వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకేనా? కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే ఐ టెల్ యూ. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ రాస్తాను కేస్ సెన్సిటివ్. ఓకే, అంటే ఏంటి? లెట్స్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ వేర్ నేమ్ ఈక్వల్ టు సిబి, where name equal to cb is different than where name equal to cb. Okay, code begin. ఓకేనా? ఈ రెండు కూడా డిఫరెంట్. దిస్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఎందుకు? ఇక్కడ స్మాల్ n ఉంది, ఇక్కడ క్యాపిటల్ N ఉంది. ఓకే, లెట్ మీ ప్రింట్ దిస్ console.log of, okay, my variable is name. లోపల ఏముంది? నేమ్. ఓకేనా? ఇంకోటి ఏంటి? console.log of my variable is name. ఓకే, ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. Okay, I took the 2 values. It both would be a different things. So చూడండి, ఇక్కడ CV ఉంది, ఇక్కడ code begin. ఓకేనా? These both are not same because it's a case sensitive. ఏంటిది? కేస్ సెన్సిటివ్. సో అలా ఎప్పుడు కూడా మనం చేయకూడదు, చేస్తే ఇట్ విల్ బి రాంగ్. ఓకేనా? సో the another rule will be variable name should not use the keyword names. వేరియబుల్ నేమ్స్ ఎప్పుడు కూడా కీవర్డ్స్ ని వాడకూడదు. ఓకే, షుడ్ నాట్ యూజ్ ద కీవర్డ్ నేమ్స్ ని వాడకూడదు. ఏంటి కీవర్డ్స్ అంటే ఏంటి? లెట్స్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ వేర్ అని ఇచ్చావు, వేర్ ఈక్వల్ టు 5 అని ఇచ్చావు.
ఈ వేర్ అనేది ఏంటిది? కీవర్డ్. ఇక ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, వేర్ ఇస్ నాట్ అలౌడ్ యాజ్ ఏ వేరియబుల్ డిక్లరేషన్ నేమ్. ఓకే, ఏం చెప్తుంది? వేర్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ ఏ వేరియబుల్ డిక్లరేషన్ నేమ్ అని చెప్తుంది. సరే, ఇంకేమున్నాయి మనకి? లెట్స్ ఎగ్జాంపుల్ న్యూ అని ఉంది. న్యూ అనేది కీవర్డ్ మనకి. ఇది కూడా చెప్తుంది, న్యూ ఇస్ నాట్ అలౌడ్ టు వేరియబుల్ డిక్లరేషన్ నేమ్. సరే, ఇఫ్ అని వాడాను. ఇఫ్ ఏంటిది? ఇఫ్ కూడా మనకి అదే. సో ఇఫ్ ఈజ్ నాట్ అలౌడ్ టు యాజ్ ఎ వేరియబుల్ డిక్లరేషన్ నేమ్. లేదు, నేను ఎల్స్ అని వాడుకున్నా. లేదు, ఎల్స్ కూడా, ఎల్స్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ ఎ వేరియబుల్ డిక్లరేషన్ నేమ్. ఓకే, సో ఇట్లా మనకి ఏంటంటే ఫంక్షన్ అని అనుకున్నాం. ఓకే, ఫంక్షన్. సి, ఫంక్షన్ కూడా నాట్ అలౌడ్. ఎందుకు? ఫంక్షన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కీవర్డ్. ఇలా మనం ఎప్పుడు కూడా కీవర్డ్స్ని వాడకూడదు. కీవర్డ్స్ని ఎప్పుడు కూడా మనము వాడకూడదు. ఓకేనా? కీవర్డ్స్ కాకుండా ఇంకేదైనా వాడుకోవచ్చు. ఇక్కడ మై నేమ్ ఆర్ మై వాల్యూ. ఓకే, ఆర్ ఇంకోటి ఏంటిది? మై ఏజ్. ఇట్లా మనం ఏంటంటే ఎప్పుడైనా సరే క్లియర్ కట్గా వేరియబుల్ నేమ్స్ ప్రాపర్గా డిఫైన్ చేసుకోవాలి. ఇది ప్రోగ్రాంలో చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు చెప్పినట్టు 3 రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1 ఏంటి? నేమ్ షుడ్ స్టార్ట్ విత్ ద లెటర్ ఆర్ అండర్స్కోర్ ఆర్ డాలర్ సైన్. ఓకే, షుడ్ నాట్ ఎట్ ఆల్ స్టార్ట్ విత్ ద నంబర్. వేరియబుల్ నేమ్ ఎప్పుడు కూడా నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. నెక్స్ట్ ఏంటిది? సెకండ్ రూల్ ఏంటి? ఇట్ షుడ్ బి కేస్ సెన్సిటివ్. ఓకే, ఇది కేస్ సెన్సిటివ్. సో ఎప్పుడైనా సరే మీరు దిస్ బోత్ వేరియబుల్ నేమ్స్ ఆర్ ది డిఫరెన్స్. స్మాల్ ఎన్, క్యాపిటల్ ఎన్ వాడాము. సో ఈ రెండు సేమ్ అనుకుంటే ఇట్స్ డెఫినెట్లీ రాంగ్. ఓకేనా? ఇట్స్ ఏ కేస్ సెన్సిటివ్, బోత్ వుడ్ బి ద డిఫరెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే షుడ్ నాట్ యూజ్ ద ఎనీవేర్. మీరు ఎప్పుడు కూడా కీవర్డ్స్ని ఎప్పుడు కూడా వేరియబుల్ నేమ్స్గా డిఫైన్ చేయొద్దు. ఓకేనా? సో ఇంకొకటి ఏంటి అంటే, దీస్ ఆర్ ఆల్ ది రూల్స్ ఆఫ్ ది వేరియబుల్స్. వీటినే మనం ఏమంటామంటే ఐడెంటిఫైర్స్ అని కూడా అంటాం. ఏమంటాం? ఐడెంటిఫైర్స్ అని కూడా పిలుస్తాం. మీకు ఆల్రెడీ ఐడెంటిఫైర్స్. ఓకే, ఇది మీకు ఏంటి అంటే ఇంజనీరింగ్లో చదువుకునేటప్పుడు వస్తుంది. డిఫైన్ ద ఐడెంటిఫైర్స్. ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ ది ఐడెంటిఫైర్స్ అని కూడా అంటాం. దీన్ని వేరియబుల్ అంటాము, బట్ యాక్చువల్గా వీటిని ఐడెంటిఫైర్స్ కూడా అంటాం. యాక్చువల్గా ఏంటంటే ఐడెంటిఫైర్స్ రూల్స్ అనమాట ఇవి. ఒక ఐడెంటిఫైర్ అంటే ఏంటి? దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం వాడుకునే నేమ్. ఓకే, ఒక ఐడెంటిఫై చేయడానికి మనం వాడుకునే నేమ్ అనమాట. అందుకే వాటిని ఐడెంటిఫైర్స్ అని కూడా అంటాం. సో నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఇందా నుంచి వేర్ అని కీవర్డ్ వాడుతున్నాం కదా. ఇంకొక కీవర్డ్ ఏంటి అంటే మనకున్న కీవర్డ్ కాన్స్ట్. సో కాన్స్ట్ మీనింగ్ ఏంటి అంటే, లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కాన్స్ట్లో లెట్స్ ఎగ్జాంపుల్ పై ఉంది. పై ఈక్వల్ టు 3.14 అని వచ్చాను నేను. పై ఈక్వల్ టు 3.14 అంటే దాని అర్థం ఏంటి అంటే, నేను ఇప్పుడు ఈ వేరియబుల్ నేమ్ 3.14 ఇస్తా, ఐ కాంట్ చేంజ్ ఇట్. ఇప్పుడు నేను పై ఈక్వల్ టు 23 అని ఇచ్చాను అనుకో, ఏమవుతుంది అంటే ఇట్ వోంట్ చేంజ్ ఇట్. అంటే వాల్యూ ఎప్పుడు కూడా చేంజ్ చేయడానికి అలౌ చేయదు. అర్థమైందా? వాల్యూ ఎప్పుడు కూడా అలౌ చేయడానికి చేంజ్ చేయడానికి అలౌ చేయదు. అర్థమైందా? లెట్ మీ ట్రై టు consolidate that value what it will print. Value is py value is py. See, ఏం చెప్తుంది ఇక్కడ? అన్కాట్ టైప్ ఎర్రర్ అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. ఇదిగోండి ఇక్కడ చెప్తుంది చూడండి. ఇక్కడ ఎర్రర్ ఏం చూపిస్తుందో చూడండి. అన్కాట్ టైప్ ఎర్రర్ అసైన్ టు కాన్స్టెంట్ వేరియబుల్ అంటే నువ్వు ఇక్కడ కాన్స్టెంట్ చేయడానికి ట్రై చేసావు. సో ఇది అలౌడ్ కాదు. అందుకే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే వన్స్ మనం కాన్స్ట్ అనే కీవర్డ్ వాడితే ఒక వేరియబుల్కి వీ షుడ్ నాట్ రీఅసైన్ ద వాల్యూ టు దట్ పర్టిక్యులర్ వేరియబుల్. ఏంటి? వీ కాంట్ రీఅసైన్. వీ కెనాట్ రీఅసైన్ the value to const variables. అర్థమైందా? సో మనం ఎప్పుడైనా సరే ఒక్కసారి గనక
కాన్స్టెంట్ అనే కీవర్డ్ వాడి వేరియబుల్కి ఒక వాల్యూని కనుక అసైన్ చేస్తే వీ షుడ్ నాట్, వీ కాంట్, వీ కెనాట్, అసలు షుడ్ కాదు కెనాట్, అస్సలు చేయటానికి ఒప్పుకోదన్నమాట. సో అందుకే మనం ఎప్పుడైనా సరే మనం ఇంకా ఆ వేరియబుల్కి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా వాల్యూ చెయ్యము, చేంజ్ అవ్వకూడదు, ఓకే అనుకున్నప్పుడే మనము కాన్స్టెంట్ వాడాలి. ఓకేనా? సో లెట్ గురించి మీకు ఫర్ లూప్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను లెట్ గురించి చెప్తాను. ఇప్పుడే లెట్ గురించి అవసరం లేదు మీకు. లెట్ గురించి డెఫినెట్లీ వి విల్ డిస్కస్ ఆఫ్టర్ ద ఫర్ లూప్. ఇవన్నీ అయిపోయిన లూప్స్ అయిపోయిన తర్వాత వి విల్ డిస్కస్ ఇట్ అనమాట. ఓకే, సో నాట్ వరీ అబౌట్ అది మనం డెఫినెట్లీ అప్పుడు చూసుకుందాం. కన్సోల్ గురించి విల్ గో ఫర్ ది డేటా టైప్స్. అసలు మనకి ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి? మనకి ఎక్స్పెషల్లీ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి? ఓకే, డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్. నేను ఇందాక ఏం చెప్పాను? విల్ టేక్ వన్ వేరియబుల్ అండ్ విల్ స్టోర్ ద వాల్యూ ఇంటూ దట్ వేరియబుల్. ఓకేనా? వాల్యూని మనము స్టోర్ చేసడానికి వేరియబుల్స్ వాడతాం. కానీ ఆ వేరియబుల్లో స్టోర్ అయిన డేటా ఏ టైప్ అనేది మనం చెప్పటమే డేటా టైప్. డేటా టైప్. ఓకే, కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏంటి అంటే మనము డేటా టైప్ను డిఫైన్ చేసి ఏ వాల్యూని స్టోర్ చేయబోతున్నాం అనేది ముందుగానే చెప్పాలి. జావా ఉందనుకోండి, ఎలా రాస్తాం మనము? జావా ఉందనుకోండి, int x ఈక్వల్ టు 5. ఇక్కడ మనం ముందుగానే డిఫైన్ చేయాలి. ఏంటి? ఇంట్ అనే వాడుతున్నామని చెప్పేసి ముందుగానే డిఫైన్ చేయాలి. ఓకే, అప్పుడు ఈ వేరియబుల్ ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇంటి డేటా టైప్ అయిపోతుంది. ఇక్కడ నువ్వు స్ట్రింగ్ చేయడానికి ట్రై చేసావు, ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. ఎనీహో, ఇది మన ఐడి జావా ఐడి కాదు కాబట్టి ఇంట్ అనేది లేదని చెప్పి డైరెక్ట్గా చెప్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ కీవర్డ్ ఆర్ ఐడెంటిఫైర్ అని చెప్పి చెప్పేస్తుంది ఇది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటి అంటే జావా స్క్రిప్ట్లో ఏంటంటే we no need to define before. Okay, we no need to define a data type before declaring the variable or define the variable. అవసరం లేదన్నమాట. ఓకేనా? సో అసలు ఫస్ట్ మనకి ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి అనేది జస్ట్ చూద్దాము. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఆల్వేస్ విల్ బి ద స్ట్రింగ్. ఫస్ట్ ఆల్వేస్ ఏంటి అంటే స్ట్రింగ్. ఎలా డిఫైన్ చేస్తాం? వేర్ my string equal to code begin. సో ఇప్పుడు ఇదేంటిది? ఇది ఏం డేటా టైప్? మనకి స్ట్రింగ్ డేటా టైప్. ఇది స్ట్రింగ్ డేటా టైప్ 1. ఒకటి వచ్చేసరికి స్ట్రింగ్ డేటా టైప్. నెక్స్ట్ వచ్చేసరికి నంబర్. వేర్ మై నంబర్. ఓకే, దీనికి మనం ఏం అసైన్ చేస్తాం? వీ కెన్ అసైన్ ఎనీ వాల్యూ 3. ఓకే, మీరు ఈ రెండింటికి అబ్జర్వ్ చేస్తే స్ట్రింగ్కి నంబర్కి డిఫరెన్స్ ఏంటంటే స్ట్రింగ్ ఏంటి అంటే విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్లో మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ని డిఫైన్ చేస్తాం. అది సింగిల్ అయినా పర్లేదు, డబుల్ అయినా పర్లేదు. యూ కెన్ డిఫైన్ లైక్ దిస్ యాజ్ వెల్. వీ కెన్ డిఫైన్ లైక్ దిస్ యాజ్ వెల్. ఇలా అయినా మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో యూ కెన్ యూస్ ద డబుల్ ఆల్సో. ఇలా అయినా డిఫైన్ చేసుకోవచ్చు. అప్ టు యువర్ విష్. ఎలా డిఫైన్ చేసినా ఇట్ విల్ యాక్సెప్ట్ ద జావా స్క్రిప్ట్. మీరు ఎలా డిఫైన్ చేసినా కానీ జావా స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. నో నీడ్ టు వరీ అబౌట్ దట్ థింగ్. ఓకే, సో వితౌట్ ఇన్వర్టెడ్ కమాండ్స్లో నెంబర్ పెడితే అది మనకి నంబర్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా పెట్టేసి ఇది నంబర్ డేటా టైప్ అనకూడదు. ఎలా పెట్టేసి ఇది నంబర్ డేటా టైప్ అనకూడదు. ఇది 3నే. రియల్గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ వీ షుడ్ నో దట్ ఈస్ ద 3 ఈస్ ద నంబర్. బట్ కానీ ఎప్పుడైతే ఇన్వర్టెడ్ కామర్స్లో పెడతారో ఇట్ విల్ బికమ్ ఏ స్ట్రింగ్. ఓకేనా? సో లైక్ గుర్తుపెట్టుకోండి అది. ఓకే, ఇక్కడ 3 అని ఇచ్చాము. ఇదేమవుతుంది? నంబర్ డేటా టైప్ సెకండ్ డేటా టైప్. ఓకే, మూడోది ఏంటి అంటే మనకి మూడో డేటా టైప్ ఏంటంటే బులియన్ డేటా టైప్. మై బులియన్ అంటే ఏంటి? ఏముంటాయి బులియన్లో? బులియన్ దీంట్లో ఏముంటాయి? ట్రూ ఆర్ ఫాల్స్ అనేది స్టోర్ చేసుకుంటాం. ఏం స్టోర్ చేసుకుంటాం? ట్రూ ఆర్ ఫాల్స్ అనేది స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే బూలియన్ డేటా టైప్ అంటాం.
బూలియన్ డేటా టైప్. దీంట్లో ఓన్లీ స్ట్రింగ్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు ఎన్ని అయినాయి? 3 అయినాయి. ఫోర్త్ ఏంటి అంటే అన్డిఫైన్డ్. ఫోర్త్ ఏంటి? అన్డిఫైన్డ్. ఎప్పుడు వస్తుంది అంటే అది వేర్ అన్డిఫైన్డ్ అని నేను ఇలా ఇచ్చేస్తే ఈ డేటా టైప్ ఏమవుతుంది అంటే బై డిఫాల్ట్ గా అన్డిఫైన్డ్ అవుతుంది. ఇక్కడ నేను క్లియర్ గా రాస్తాను, మై అన్డిఫైన్డ్ డేటా టైప్, మై అన్డిఫైన్డ్. ఓకే, దీంట్లోకి ఏమి వెళ్తుంది? నేను ఇందాక కూడా చెప్పాను ఏమని, ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసి వదిలేస్తే బై డిఫాల్ట్ గా వాల్యూ అన్డిఫైన్ స్టోర్ అయి ఉంటుంది. అంటే దట్ ఈస్ ఆల్రెడీ వన్ ఆఫ్ ది డేటా టైప్. అది ఆల్రెడీ వన్ ఆఫ్ ది డేటా టైప్. ఓకే, దీన్ని ఏమంటామంటే అన్డిఫైన్డ్ డేటా టైప్ అంటాం. ఓకే, 4. ఫిఫ్త్ వచ్చేసరికి మనకి, ఓకే, ఫిఫ్త్ వచ్చేసరికి మనకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నల్. ఏంటది? నల్. మై నల్. ఓకే, మై నల్. మనం ఎక్స్టర్నల్ గా దీన్ని డిఫైన్ చేయాలి. ఎట్లా? నల్ అని డిఫైన్ చేయాలి. నల్ అనేది డిఫైన్ చేయాలి. ఇదేంటి అంటే నల్ డేటా టైప్. ఇది ఫిఫ్త్. ఇది ఏ కేసెస్ లో వస్తుంది అనేది నేను ఫ్యూచర్ లో మీకు చెప్తాను. అసలు నల్ ఎందుకు వాడతాము, ఎలా వాడాలి అనేది డెఫినెట్లీ నేను చెప్తాను మీకు. ఫస్ట్ ఈ రోజు అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అనేది జస్ట్ వీఆర్ గోయింగ్ టు టేక్. ఓకే, దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏంటి అంటే మై ఆబ్జెక్ట్. ఓకే, ఇది ఎలా ఉంటది అంటే లెట్స్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఓకే, ఇది ఒక డేటా టైప్. ఓకేనా? సో ఇలా కనుక మనం డిఫైన్ చేస్తే అది ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. అలా కాకుండా ఎరే రిటర్న్ చేసిన ఆబ్జెక్ట్ తీసుకుంటుంది అది. బట్ మనం ఏంటి అంటే మోస్ట్లీ ఇలా డిఫైన్ చేస్తాం ఆబ్జెక్ట్ కోసం. ఓకే, వీటితో పాటు మనకి ఇంకా ఇంకా కొత్త డేటా టైప్స్ రెండింటిని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఒకటి వచ్చేసరికి వేర్ బిగింట్. వేర్ బిగింట్. ఓకే, మై బిగ్ ఇంట్. ఓకే, దీంట్లో మనం ఎలాంటి వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు అంటే, సో కొంచెం ఎక్కువ నంబర్ ఉందనుకోండి, అలాంటప్పుడు మనం ఏంటి అంటే దీన్ని వాడుకుంటాం. దీన్నే మనం ఏమంటాము అంటే బిగ్ ఇంట్ అంటాం. బిగ్ ఇంట్. ఇది రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది 7th డేటా టైప్. ఇంకొకటి ఏంటి అంటే ఇది ఎక్కడ వాడతాం అనేది కూడా నేను ఫ్యూచర్ లో చెప్తాను మీకు, ఎప్పుడు వాడతాం ఎక్కడ వాడతాం అనేది. ఇంకొకటి ఏంటి అంటే మై సింబల్. మై సింబల్. ఓకే, ఇదేంటి అంటే లెట్స్ ఎగ్జాంపుల్ ఇది మనకి సింబల్ అనే కొత్త డేటా టైప్. అసలు ఇది కూడా ఎప్పుడు వాడతాం అనేది కూడా మీకు ఫ్యూచర్ లో ప్రతి ఒక్కటి నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్లస్ దానికి ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది కూడా చెప్తాము. ఇది ఇంకొక ఏంటి అంటే సింబల్ డేటా టైప్. సింబల్ డేటా. చూడండి, మొత్తం మనకి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి? 8 డేటా టైప్స్ ఉన్నాయి. జావా స్క్రిప్ట్ ఎన్ని ఉన్నాయి? మొత్తం మనకి 8 డేటా టైప్స్ ఉన్నాయి. ఏమేంటి? స్ట్రింగ్, నంబర్, బూలియన్, అన్డిఫైన్డ్, నల్, ఆబ్జెక్ట్, బిగింట్, సింబల్. ఇలా మనకి ఈ 8 డేటా టైప్స్ ఉన్నాయి. ఈ 8 డేటా టైప్స్ ని మనకి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో 2 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ఏంటవి? 2 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ఏంటి ఆ కేటగిరీస్ అంటే, ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్. ఏంటది? ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్స్. రెండు వచ్చేసరికి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకేనా? మనకి డేటా టైప్స్ ని 2 విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసరికి ప్రిమిటివ్ డేటా టైప్స్, రెండు వచ్చేసరికి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్ లో ఏమేమి వస్తాయి అంటే స్ట్రింగ్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్ లో ఏమేమి వస్తాయి అంటే స్ట్రింగ్, ఓకే, నంబర్, ఓకే, బిగ్ ఇంట్, ఓకే, తర్వాత బూలియన్, ఓకే, అన్డిఫైన్డ్, ఓకే, నల్ అండ్ సింబల్. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ లో ఏంటి అంటే ఆబ్జెక్ట్. ఓకే, ఒకటి ఆబ్జెక్ట్. ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే
ప్రిమిటివ్ డేటా టైప్లో ప్రిమిటివ్ డేటా టైప్కి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్లో వీ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ. ఓకే, దీంట్లో ఇప్పుడు నేను 2 వాల్యూస్ స్టోర్ చేసుకుంటానంటే అవ్వదు, దీంట్లో 2 వాల్యూస్ అంటే అవ్వదు, దీంట్లో 2 వాల్యూస్ అంటే అవ్వదు, దీంట్లో అవ్వదు, దీంట్లో అవ్వదు, దీంట్లో. బట్ మై ఆబ్జెక్ట్లో ఐ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. అందుకే ఇది ఏంటి అంటే నాన్ ప్రిమిటివ్, ఇది ప్రిమిటివ్ డేటా టైప్ అంటారు. అర్థమైందా? సో we have total 8 data types. And out of that 8 data types, only one data type is the non-primitive data type. The other 7 would be primitive data type. Primitive data type అంటే we can store only one value. Okay, we can hold only single simple value. But non-primitive data type we can store multiple values. We can hold or store multiple values. Okay.